జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొని వచ్చిన మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా పేరు పేరున ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ ను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా నెలలో ఒకసారి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే మన ఛానల్ కు ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా స్క్రీన్ మీద వచ్చేసి మన ఛానల్ కు సంబంధించినటువంటి ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది అలాగే దాని కింద వచ్చేసి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కు మీరు గూగుల్ పే గానీ పేటిఎం గానీ లేకపోతే ఫోన్ పే గానీ చేయొచ్చు ఒకవేళ మీకు డబ్బులు పంపించడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్ కు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ లో నాకు ఒకసారి మెసేజ్ చేయొచ్చు ఖచ్చితంగా మన అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించకపోయినా మీరు పెట్టేటటువంటి మెసేజ్ కు తప్పకుండా రిప్లై ఇస్తా అలాగే మన అకౌంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ బాక్స్ లో ఉంటాయి అనమాట ఏ విధంగా అయినా సరే ఎలాగైనా సరే మీరైతే డబ్బులు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించగలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఈశ్వరుడు త్రిమూర్తులలో ఒకరు ఆయన లయకారకుడు ఎవరి ఆజ్ఞ ప్రకారం అన్నీ జరుగుతాయో ఎవరి ఆజ్ఞ ప్రకారం అందరూ నడుచుకుంటారో ఆయనే ఈశ్వరుడు ఆయన అడిగిన వెంటనే వరాలు ఇచ్చేటటువంటి బోళాశంకరుడు అనమాట ఇంకో మాట మనం పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని చెప్పేసి అర్థమవుతుందా మహాశివుని అవతారం లింగ రూపంలో ఉంటుంది దానినే శివలింగం అంటారు ఈ విషయం మనకందరికి కూడా తెలుసు అందుకే ప్రపంచంలోని ఏ శివాలయంలోనైనా సరే మహాశివుడు లింగ రూపంలోనే పూజలు అందుకుంటూ ఉంటాడు 99.99% శివలింగం అనేది శివుడిని సూచించేటటువంటి పవిత్ర చిహ్నం ఇది సృష్టికి మూలమైనటువంటి శక్తికి అలాగే దైవ సంభావ్యతకు ప్రతీక అన్నమాట లింగం పానపట్టం కలిపి ప్రకృతి పురుషుల కలయికతో ఈ జగత్తు సృష్టించబడిందని చెప్పేసి తెలుపుతుంది అనమాట శివలింగం అనేది ఆది అంతం లేని పరమాత్మను సూచిస్తుంది సృజనాత్మక శక్తికి ప్రతీకగా దీన్ని పూజిస్తారనమాట లింగం పురుష శక్తిని పానపట్టం స్త్రీశక్తిని సూచిస్తాయన్నమాట శివలింగానికి జలాభిషేకం చేయడం అనేది జీవుల సృష్టికి ప్రత్యేకగా భావిస్తారు వీటిలో ప్రముఖమైనటి వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు మొత్తంగా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ప్రతి 12 జ్యోతిర్లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటుందని చెప్పేసి ప్రజల నమ్మకం అన్నమాట ఎందుకంటే అది నిజం కాబట్టి ఈ 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం గుజరాత్లోను ఇప్పుడు మల్లికార్జున ఆలయం శ్రీశైలంలోను ఏది ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏది మన మోడీ గారు కూడా వచ్చారు ఇకపోతే మహాకాళేశ్వర్ ఉజ్జయినిలోను ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇక ఓంకారేశ్వర్ ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది ఇకపోతే కేదార్నాథ్ ఆలయం ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది భీమశంకర్ ఆలయం మహారాష్ట్రలో ఉంటుంది విశ్వనాథ ఆలయం దీన్నే మనము కాశీ అని కూడా అంటాం అన్నమాట వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇకపోతే త్రయంబకేశ్వర్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది అలాగే కృష్ణేశ్వర్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఇకపోతే వైద్యనాథ్ జార్ఖండ్లో ఉంటుంది నాగేశ్వర ఆలయం గుజరాత్లో ఉంటుంది రామేశ్వరం తమిళనాడులో ఉన్నాయన్నమాట అర్థమైందా అయితే ఇప్పుడు ఈ 12 జ్యోతిర్లింగాలతో పాటు మరొక శక్తివంతమైన అతి గొప్పదైనటువంటి ఒక మహాశివాలయం వెలుగులోకి వచ్చింది ఈ మహాశివాలయం పేరే లక్ష్మణేశ్వర్ మహాదేవ్ మందిర్ అన్నమాట ఈ లక్ష్మణేశ్వర్ మహాదేవ్ మందిర్ అనేది ఛత్తీస్గఢ్ లోని జంజ్గిర్ చంపా ప్రాంతంలో ఉండాలి ఇది అతి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి శివాలయం ఈ మహాశివలింగాన్ని ఏకంగా మన లక్ష్మణుల వారు ప్రతిష్ఠించినారంట మన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు అలాగే రావణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో చనిపోయినటువంటి సైనికుల ఆత్మలను శాంతింపచేయడానికి లక్ష్మణుల వారు ఈ మహాశివలింగాన్ని సృష్టించి ప్రతిష్ఠించారంట అర్థమవుతుందా అందుకే ఈ మందిరంలోని స్వామిని లక్ష్మణేశ్వరుడు అని చెప్పేసి అంటారు అంతేకాకుండా ఈ శివాలయాన్ని లక్ష్మణేశ్వర్ మహాదేవ్ మందిర్ అని కూడా పిలుస్తారు సరే ఈ ఆలయం విషయంలో చాలా కథలే ఉన్నాయి అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పింది ఒకటే సహజంగా శివాలయాల్లో శివలింగాన్ని నీటితో గాని పాలతో గాని నిత్యం కూడా అభిషేకం అయితే చేస్తూ ఉంటారు ఇక అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళో లేదా పాలో ఈ పానపట్టం ద్వారానో లేకపోతే ఈ గోముఖి ద్వారా బయటకైతే పోతాయన్నమాట ప్రతి శివాలయంలో కూడా ఇదే జరుగుతుంది కానీ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఈ లక్ష్మణేశ్వర్ మహాదేవ్ మందిర్లో మాత్రం పాలతో గాని నీటితో గాని శివలింగాన్ని అభిషేకం చేసిన తర్వాత ఆ పాలు గాని లేదా నీళ్లు గాని శివలింగం ద్వారా
పాతాళానికి చేరుకుంటాయంట. చూడండి, అంటే మనము ఈ శివలింగాన్ని అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చేసినటువంటి ఆ పాలు కానీ నీళ్లు కానీ మళ్ళీ మన కంటికి కనపడవు. ఇదొక అద్భుతమైనటువంటి విషయం అనమాట. అంతేకాకుండా ఈ శివాలయాన్ని దర్శించుకున్న వారికి ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతతనైతే పొందుతారంట. అందుకే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ మహాశివాలయాన్ని ఛత్తీస్గఢ్ కాశీ అని చెప్పేసి పిలుస్తారు. అంతేకాకుండా ఈ శివాలయంలో సభ, సత్య, నంది, భోగ అనేటటువంటి 4 మండపాలు కూడా ఉన్నాయంట. ఈ మండపాల నుంచి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా అడవులతో నిండి ఉండి ఇక్కడ మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇన్నాళ్ళు కూడా ఈ లక్ష్మణేశ్వర్ మహాదేవ్ మందిర్ పేరు బయటికి అయితే రాలా పెద్దగా. అయితే ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యనే ఈ ఆలయ విశిష్టతను అలాగే గొప్పదనాన్ని దీని చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఈ శివాలయానికి వెళ్లేందుకు సరైనటువంటి రహదారులు కూడా లేవు. అర్థమవుతుందా? అందుకే ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయ్పూర్ నుంచి మన లక్ష్మణేశ్వర్ మహాదేవ్ మందిర్కు ఏకంగా 4 లైన్ల అతిపెద్ద రహదారిని అయితే ఇప్పుడు నిర్మిస్తుంది బీజేపీ ప్రభుత్వం. అంతేకాకుండా హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ లక్ష్మణేశ్వర మహాదేవ్ మందిర్ని కూడా చేర్చి అక్కడికి వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఈ వస్తువులు అలాగే ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారనమాట. మొత్తం మీద ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి మరో మహాశివాలయం ఇప్పుడు బయటపడడం మనందరూ అదృష్టం అనమాట. ఖచ్చితంగా నాకు ఈ న్యూస్ చూడంగానే అక్కడికి ఎప్పుడు పోదామా అని అనిపించింది అనమాట. ఎందుకంటే అంత విశిష్టమైనటువంటి శివాలయం అది. ఏకంగా మన దైవమే దాన్ని ప్రతిష్ఠించిందంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.